పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ జ్ఞానవాణి శ్రోతలారా, మరియ తల్లి భక్తులారా, ఈరోజు పవిత్ర శ్రీసభ మరియరాణి మహోత్సవాన్ని కొనియాడుతుంది. అమ్మ మరియను పరలోక భూలోక రాణిగా యావత్ క్రైస్తవ సంఘం కొనియాడుతుంది. తండ్రి దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువును పరలోకానికి భూలోకానికి రాజుగా ప్రభువుగా నియమించి ఉన్నారు. ఈ సృష్టికి యేసు ప్రభువు సర్వాధికారి. ఈ లోకానికి తండ్రి చిత్తానుసారం వచ్చి మానవునిగా జీవించి బాధలను అనుభవించి మరణాన్ని గెలిచి మృత్యుంజయుడయ్యాడు. తిరిగి ఈ లోకానికి న్యాయాధిపతిగా రాజుగా వస్తాడు. అట్టి రాజాధిరాజుకు మరియ తల్లి జన్మనిచ్చినందువలన యేసు ప్రభు తన తల్లికి తన కుడి ప్రక్కన సింహాసనాన్ని ఏర్పరచి ఆమె కూడా తమతో సమానంగా పరలోకానికి భూలోకానికి రాణిగా నియమించారు. లూర్దు నగర దర్శనంలో ఆ కరుణామయి తనను గూర్చి జన్మపాపం లేక జన్మించిన రాణిని అని సగర్వంగా చెప్పుకుంది. కీర్తన 45:9-14 వచనాలు గమనించినట్లయితే రాణి రాజుకు కుడిపార్శ్వమున కూర్చుండును అని రాయబడి ఉంది. దర్శన గ్రంథం 12వ అధ్యాయం 1 వచనములు, అంతటా దివియందు ఒక గొప్ప సంకేతం గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను అని చదువుతాము. అట్లే దావీదు మహారాజు, రాజు పుత్రికలు నీకు కొలువు చేయుదురు. రాణి మేలిమి బంగారు నగలతో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుండెను. ఆమె పూర్ణ సౌందర్యవతి అని కీర్తన 45:9-13 వచనాల్లో గానం చేశాడు. ఈ వాక్యాలన్నీ ఆ రక్షణమాత రాణిత్వ మహత్తును వెల్లడిస్తున్నాయి. 12వ భక్తినాథ పోపు గారు తమ విశ్వలేఖ అట్ కోయిలే రెజినాంలో మరియా మహారాణి పట్టం గురించి సంప్రదాయక సిద్ధాంతము ఈ విధంగా ప్రతిపాదించారు. సహజ మాతృవాత్సల్యంతో తమ హృదిని మన వైపు మరల్చి మన కోసం రక్షణ ప్రణాళికలో భాగస్థురాలై మానవాళికి తన ప్రేమ పంచింది. సకల దూతలు మోక్షవాసుల సమక్షములో మోక్షరాజ్ఞిగా పైకి హెచ్చింపబడి కుమారుడు యేసుప్రభు కుడిప్రక్కన నిలబడింది. తల్లిగా ఆమె ఏది అడిగినా అనుగ్రహింపబడే గొప్ప స్థానం ప్రభువు ఆ ప్రేమ మానవికి ఇచ్చారు. మానవ జాతి నిత్య రక్షణకై, పరిశుద్ధీకరణకై ఆశీర్వాదిత నిష్కలంక కన్య మరియాంబకు ఈ సర్వ మానవ జాతిని అప్పగిద్దాం. అందువలన క్రైస్తవ మత సాఫల్యతలో, క్రైస్తవత్వపు శాంతిలో ప్రజలు సంతోషించు ఒకటి రానుంది. ఆ తల్లి అట్టి ఆశకు పునాది వేసింది అని రాశారు. దాసత్వం నుండి విముక్తి చేసి బాధలు, వ్యతలు, ఒంటరితనం వంటి సమయాల్లో సహాయకారిణిగా ఉండుమని, చీకటిలో జ్యోతిగా అలరింపుమని గట్టి విశ్వాసంతో దయా కనికరం గల రాజ్ఞి, కృపారసం గల మాత మరియ తల్లి చెంతకు వెళ్ళి వేడుకుందాం. ప్రార్థన. సకల దూతలకు జనులకు పాలకురాలా, శాంతి సమాధానముల యొక్క రాజ్ఞి, మీ బిడ్డలమైన మమ్మందరినీ దీవించండి. మేము ఈ లోకములో క్రీస్తు వెలుగుబాటులో నడుస్తూ ఆయనను రాజుగా అంగీకరిస్తూ పాపం సోకకుండా పవిత్రంగా జీవిస్తూ మా మరణానంతరము నిత్యానంద శాంతి రాజ్యానికి చేరుకొని సకల దూతలు పునీతులతో చేరి యేసు ప్రభువును స్తుతించుటకు కావలసిన దైవానుగ్రహములు పొందినట్లు మా కొరకు ప్రార్థించమ్మా. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.